ఇవాళ నన్ను అత్తదు రాదు మిషన్ రోజు ఓడే రోజు మరి రచ్చుడు అగ్గింత అంత పొలానికి కోస వచ్చుకోవాలి ఎంత కందిరుగుడు ఎన్ని రోజులు పోవడం అమ్ముతుంది పొలానికి. ఏమైంది అమ్మా ఏమో గులుక్కుంటేటో పోతావు? మన పొలం కోదకొచ్చింది కదా అనబుజ్జి మళ్ళా మిషన్ నెంబర్ తిరగబట్టి వారం రోజులాయే ఇక అత్తా అంటే ఇక రాడు గాడు దూరం పెట్టి గులకంత రాలిపోతాంది. నీ అవ్వ ప్రతి పంటకు పొలం కొయ్యమని ఆ మళ్ళీ గాని బతిలాడైందే సప్పుడేంకా మనమే ఒక హార్వెస్టర్ కొందాం పాటు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏంది హార్వెస్టరా? నిన్న మీ సార్ ఫోన్ చేసి కాలేజ్ ఫీజు కట్టమన్నాడు 6,000. 6,000కి దిక్కులేదు కానీ ఇంకా హార్వెస్టర్ కొంటదట. అగో పొలం కోసినాక వడ్లు అమ్ముతారావా? అవే పైసలతో కొందాం హార్వెస్టర్. ఏంది వడ్ల పైసలా? మనకు ఉన్నదే 10 గుంటల పొలం ఆ వడ్లు అమ్ముతుందట ఇంకా హార్వెస్టర్ కొంటదట. ఏం మనిషి పాడా? అవి అమ్మడానికి కాదు మనం తినడానికి. అయ్యో అవి అమ్మడానికి కాదా మనం తినడానికేనా? తినడానికే. నీతోటి మాట్లాడుకుంటే ఈయనే ఉంటే పొద్దుపోతుంది. నేను పోతాన్నా చింతపండు కొట్టు నేను ఎట్లా చేసి పొలం కోయించుకొని వస్తా. సరే కొడతపో. అరే దొరికినవురా ఇలా నేను ఎట్లనే చంపుతా ఇలా నీ పని కథం. అరే అద్దురా ప్లీజ్ నన్ను ఇడిసెట్రా. నువ్వెంత బతిలాడినా నిన్ను చంపకుండా అస్సలు వదిలిపెట్టా. అరే ప్లీజ్ రా చిన్నప్పటి నుంచి మనం మంచి దోస్తులేం కారా ఇడిసెట్రా నీకు దండం పెడతా. నువ్వు దండం పెట్టినా కాళ్ళు మొక్కినా నిన్ను మాత్రం వదిలిపెట్టారా. రెంట్కు వచ్చి ఆట దేవద్దు అంత తొండాడుతావు నువ్వు. అరే తొండెక్కడ ఉందిరా ఇది ఆట గిట్లనే ఉంటది ఆడదాం. చల్ నేను చిన్నప్పుడు దోస్తాన్ని కూడా చూడకుండా నన్నే చంపేస్తావారా? నీ ఆట వద్దు నువ్వు వద్దు నేను వీక్తా. నీ బొందరా నీ బొంద. అరే అనిల్ గారు ఊర్రా అచ్చం మారదామని తీసుకొచ్చి అడు తొండాడి నన్ను చంపేసిండు. ఏంది నిన్ను చంపేసిండా? బతికే ఉన్నావు వారా నువ్వు? అమ్మతోడు కొంప తీసినాతోడు మాట్లాడేది ఆత్మన ఏంది? పుష్పం నిన్ను చెప్పు అడి చంపిన పాపం లేదురా. నన్ను చంపేసిండు అంటే ఆటలా రియల్ గా కాదు. రియల్ గా చంపే తేడవాల గాని గా ఆటలా చంపే తేడతారా రా డింబిరిగా. అరే నేను కదా అంటున్నారా ఆట అనేటప్పుడు పుడతారు సత్తరు. ఈ జెఫగాడు చూడు ఒక కాయ చంపినందుకే కదా ఏడ్చుకుంటూ పోతాడు. అరే నువ్వు మాట్లాడకురా నువ్వు తొండాట నన్ను చంపేది నువ్వు. ఏంది ఈ అష్టజమ్మలు కూడా తొండాడిండా? ఏ మనిషి ఉన్నావురా నువ్వు? ప్రతి ఆటలకి ఇట్లా తొండాడకి వెళ్తావా? తొండిగా నేను కరెక్ట్ ఆడినా తొండి ఆడలే. ఆనకి ఆడసాత కాక తొండి అంటాడు. తొండి ఆడుతున్నావని ఈడు ఆడతేలేనా నువ్వు. ఇక ఒక పని చేద్దాంరా మనం ముగ్గురం కలిసి ఆడదాం. ఒకటి తొండి ఆడుతాడో తెలుస్తుంది అని సంగతి చెప్తా. గట్లనో మంచి ఉంది దాని ఆడదాం. అరే అసలు నీకు ఈ ఆట గురించి తెలుసారా? నాకెందుకు తెలియదు. లూడో ఆడినట్టేనే. మరి నువ్వేమన్నా తెచ్చుకోపో. ఏంటి రమ్మందా? మంది కదా నా అందుకేమో బండలు ఉన్నాయి ఆ నాదుకు ఎప్పకాయలు ఉన్నాయి. నీ అంత కట్టెలు తెచ్చుకోపో. కట్టే తెచ్చుకోనా? తెచ్చుకుంటా. ఈడేమో లూడో అంటాడు ఈడేమో మంచిగా ఆడినా తొండి ఆడినా అంటాడు. అవి ఎట్లా ఆడుతారో ఏమో. అరే ఇప్పుడు నువ్వు తొండాడితే అడుగుతానే దొరకబడతాడు. నువ్వు తొండి ఎట్లా ఆడతావు నేను చూస్తా. ఏందిరా చూసేది? ఆడైతే రాని ఎవడు మంచిగా ఆడతాడో ఎవడు తొండి ఆడతాడో ఆడే చెప్తాడు. ఆడే చెప్తాడు చూద్దాం. అరే గీ కట్టెలు సరిపోతాయారా? ఊరు వారి గంత పెద్ద కట్టెలు ఎందుకు తెస్తానవరా? మేము తెచ్చుకోమంది చిన్న చిన్న కట్టెలు. ఆ కట్టెలే చిన్న పెడితే అచ్చచెమ్మనే కనబడది. నడు పోయి చిన్న పుల్లలు తెచ్చుకోపో. ఓ చిన్న పుల్లలా? సరే అవైతే అవే తెచ్చుకుంటా. పనికి మాలినాలో గిదంతా నా ఒక్కదాంతో నేడైతుంది. మా అమ్మనేమో గింత తలగా పెట్టిపోయింది నాకు.
ఇదంతా కొట్టాలంటే 2 రోజుల టైం పడుతుంది. ఇవన్నీ మామూలే కంట్రోల్. బయట వాళ్ళని ఉన్నారు చూస్తారు. అగో చెట్టు కింద ఉన్నారు కదా. మా అమ్మ వచ్చే వరకు వీళ్ళతో ఎట్లా వేసి చింతపండు ఒలిపియాలి అలా. పెద్ద ప్లానింగే. ఆగో చెట్ల కింద ముచ్చటకు పొద్దుగాలనే వచ్చిరేందుర్రా. ఏం పొద్దుగాలనే 10 అవుతుంది. బొమ్మనంగా ఎండ కొడతాను చూడు. ఏం చేద్దామంటావు మరి? ఈ ఎండలు పాడవడం మన తెలంగాణలో అయితే వడ దెబ్బలు తగిలి ఎంతో మంది చచ్చిపోతారు. ఈ ఎండాకాలం స్టార్టింగ్ లోనే గిట్లుంటే ఆయన అయిపోయేసరికి ఇంకెంత మంది చచ్చిపోతారో ఏమో. అందుకేనే కూలర్ వేసుకొని ఇంట్లో వందామంటే ఈ కరెంట్ కూడా చక్కగా ఉంటలేదు. అందుకే నేను బయటకు వచ్చిండే. ఈ ఎండాకాలం చెట్ల కిందనే చల్లగా ఉంటది. ఈ ఎండాకాలం పోయేదాకా మంచిగా చెట్ల కిందనే గడపాలి ఇట్లా. అవును గాని నీకు విషయం తెలుసా అని? ఏంటిదే? యోగ మంజులక్క బిడ్డ శేఖర్ అన్న కొడుకు ఇద్దరు కలిసి లేచిపోయినట్ని. నిజమా? అవునే. అది నాకు నిన్న పగటిలే కనబడ్డదే మల్లేశాన షాప్ కాడ. మేము లేచిపోయిందన పడుతుంది. ఓ పోరి, అదే రోజు రాత్రి ధర్మారాల బండి మీద ఓంగ సీసీ కెమెరాలలో పడ్డదట్నే. అవునా? నిజమా? ఏంది గదంతా జరిగిందా? ఈ ముచ్చట నీకెట్లా తెలిసే? పొద్దుగాల నేను పాలకొంగ వాళ్ళ ఇంటికాడ ఫుల్ మంది ఉన్నారే. గంతమంది ఎందుకున్నారా అని నేను కూడా పోయి చూసిన. ఇక వాళ్ళు ఓంగ రికార్డ్ అయిన వీడియో వాళ్ళతో పాటు నేను కూడా చూసిండే. గట్లనే తెలిసింది నాకు. అయ్యో, మరి ఆ పోరగాళ్ళు ఎటు దిక్కు వేరో తెలిసిందానే? ఇంకా తెలియదట్ని. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అని అన్నారు. ఏంది పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారా? ఆ పోరన్ పైన అయినట్టే. ఇక ఆ పోరికేమో ఏజ్ లేదు. ఆ పోరన్ని పోక్సో కేసు కింద జైల్లో ఎత్తారు. ఏంది? ఆ పోరికి ఏజే లేదా? వాళ్ళు గిట్ట కంప్లైంట్ ఇస్తారంటే ఆ పోరని బతుకు కుక్క బతికే. ఇక ఏమిటండి మీరు మాట్లాడేది? అష్ట 2 తింటూ వేరా ఇట్లా పెట్టుకో మంచిగా పరుస్తావు. దేవుడు వస్తున్నారా? మేము అష్ట 2 పుట్టినాయి. అదే వేసుర్రా మంచిగా మళ్ళీ కాడు. సరే ఒక్కడు కూడా వాడపా. చెమ్మ మంగ చెమ్మ ఏ సూర్రా మంచిగా చూడు. పడ్డదిరా. వీని ఎవరు 2 ఇంట్లో పడ్డాయి. వీని ఒక్కటి పడ్డది. నాది ఒక్కటి సుధా పడపాయ. దేవుడా ఎట్లా చేసి ఇంట్లో పడవలే. 2 పడ్డాయా? 3 పడ్డాయి. 1 2 3 లేని ఇట్లా పడ్డా. అరే నీకు 3 పడ్డదిరా? 2 పడ్డది. అరే నువ్వు చూడలేరా? 2 పడ్డది. అరే 3 పడ్డాయిరా. మీకు మీరు చూడలే? మీ కాట సాదా అవి ఆట వద్దాం అనుకో. ఆడు నీ లెక్కనే, నీకంటే అద్వానం ఉన్నాడు ఆడు. ఆయనకి అష్ట చెమ్మేంద్రా. ఎండాకాలం కదా, బావిలో ఈత కొట్టబోదాంపా. మంచి చల్లగా ఉంటది. అవురా? ఏ బాయిల కోదాం మరి? ఇంకే బాయిరా, తిరుమల గాని బాయిలో కోదాంపా. మంచిగా నీట్ గా ఉంటది. తిరుమల గాని బాయ స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంటది అది. మరి చల్లగా ఈత కూడా అని తోలుకోను పోంపా.
అబ్బా ఈ చింతపండు ఇడికి తెచ్చిందే నయమైంది. ముచ్చట్ల మీద పడి సగానికి ఎక్కువ వలిసిర్రు. ఈయన తొడవాలంటే ఏదో ముచ్చట పెట్టుకుంటా అంతోడ కొడతా. మొన్న మా అమ్మమ్మ ఊళ్ళో ఒకడు కట్టుకున్న భార్యనే గొడ్డలు వాటి నరికి చంపిండటనే. ఏంది కట్టుకున్న భార్యనే నరికి చంపేసిండా? గంత ఘోరంగా ఎందుకు చంపిండ పాపం? పాపం కాదే గసొంటి దాన్ని గట్ల చంపుడే కరెక్ట్. ఏందే గట్ల అంటావు? అసలు ఆమె ఏం తప్పు చేసిందని గట్ల చంపిండు? ఏం చేసిందా? ఈ పోరి 10th బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరు కలిసి గెట్ టుగెదర్ అని స్కూల్లో దావత్ చేసుకున్నారట. ఈ ఇవాగలాడు ఏం చేసింది, వాళ్ళ పాత ప్రియుడితోని మళ్ళా ప్రేమాయణం మొదలు పెట్టిందట. ఇక ఆని మాయల పడి కన్న బిడ్డలకే పురుగుల మందు పోసి చంపిందట పాపం. దాని బొందమురుగా దాన్ని నరికిన పాపం లేదు. 9 నెలలు కడుపులో మోసి కని పెంచిన బిడ్డల్ని సంపనికి దానికి చేతులు ఎట్లా వచ్చినాయి? దాని చేతులకు జట్టలు గుట్ట చచ్చిపోను. అసొంటిది భూమి మీద ఉన్న వేస్టేనే. అసలు వచ్చిందేనాయో కన్న పూర్వలను చంపుకుంటా అదేవతైనా కానీ వేరేటోన్నేవన్నా చూసి దాని మొక్కలో చెప్పి పెట్ట. అబ్బా నన్ను బాగా కొంచెం పండుకో. అయ్యో నిన్నొకటి అడగాలి కూసోయే. మీ సతీష్ బాబాయ్కున్న గా మమతక్కకి ఏదో నడుతుందట గాని నిజమేనా? ఓ పిసమొక్కదానా నీకు ఇంకా తెలియదానే? వాళ్ళిద్దరికి ఏమో నడుతుంది. ధర్మరం పోవాలన్నా మా బాబాయ్ కారణే పోతుంది ఇది తెలుసా? ఏంది? మరి మీ పిన్ని ఏమన్నదానే? మా పిన్నికి ఏం తెలుసు? పొద్దుగాల టీవీ పెట్టి ఇంట్లో కూర్చుంటా అంటే అది బయటికి వెళ్ళదు, పని చేసుకుంటది, ఇంట్లో ఉంటది. టీవీకి ఏరక ఇక దానికి ఏరక. దానికి ఏం తెలుస్తుంది మా బాబాయ్ చేసే కథలు? దూరంగా తిరుగుతారు వాళ్ళిద్దరు అయితే అందరు అంటారు. మీ పిన్ని పిసది కాబట్టి ఏం పట్టించుకుంటలేదు. మరి ఆ మమతక్క మోడు కూడా ఏమన్నదా అండి? ఇవేమో ఆడిపిసోడే కావచ్చు దీని లెక్కనే. మా ఇక ఆయన పొద్దుగాల డ్యూటీకి ఏంటంటే పొద్దు ఖర్చుడేనా ఆయనకేం తెలుస్తుంది? వీళ్ళు చేసే కథలు ఏం తెలుస్తుంది చెప్పు? గట్లా ఊళ్ళో మీ పిన్ని పరిస్థితి ఏం కావాలి? ఇక ఏం కావాలంటే ఏం చేస్తామే చెప్ తింటాడా ఏమన్నా ఆడు ఆ ఇష్టానికి ఆడ తిప్పుకుంటుంటాడు. రాను రాను అవే మీ పిన్ని ఇడిచిపెట్టు అంటే ఇడిచిపెడతాడు కావచ్చు మీ బాబాయ్. ఆవు మరి ఇడిచిపెట్టాడా? ఇక ఈ పిసదానికి ఏమో అర్థం అవుతలేదే. నేను చెప్పినా కూడా అది నమ్మనే నమ్మది. చెప్పినా నువ్వు? నేను చెప్దామని మాట్లాడి చేసిన అది ఏడింటదే. ఆడంటే దీనికి పిస. అది నేను చెప్పినా కూడా పోతుంది, టీవీ చూసుకుంటుంటది. ఈ సీరియల్ ఏమంది ఆ సీరియల్ ఏమంది అని అనుకుంటది. కానీ దాని మొగడు ఎటు పోతాడు ఏం తిరుగుతాడు అని అయితే పట్టించుకో. మొత్తం ఇక టీవీ మీదే ధ్యాస ఉంటే మొగది మీదే ఉంటది అంతే. పాపం మీ పిన్ని అమాయకురాలని చేసి బాగా ఆడుకుంటారు కానీ మీ బాబాయ్. ఆమె రంకుల్లో అయితే ఇలా బాబాయ్ గట్ల వేసునా ఇక ఏమోనే మా బాబాయ్ గట్లా వేస్తాడు. ఆయన ఆలేడు పోతే మనకేంది గాని. ఉంటారా గాడెడు పోతాడు, ఆయనకి పని పాట ఉండదు, తింటాడు పంటాడు మంచిగా. అరే కూలర్ నడతాం లోపల అన్నట్టున్నాడు. మంచిగా వాడినాడు కదా లేపదాం పాటు. అరే లేపడద్దు, నేను ఒక మంచి ఆట ఆడుకున్నా. చెప్తున్నా ఏం చేద్దాం? చెవులో దోమ సౌండ్ పెడతాం, వేసి కూర్చుంటాడు అంతేనా? కొడతాను కదా ఇది మనల్ని కొడుతున్నాడు. ఈ సంగతి చెప్తా కూడా గట్టిగా తాకిందిరా. వాడి నిద్ర ఊకుంటే చేయాలరా. ఏం చేద్దాంరా? ఏం చేసాడు ఏముంది? ఓ మెయిన్ కరెంటు మెయిన్ పని చేద్దాం. ఆ కరెంట్ కాడిపోయి కత్తాం. చెప్పారు రారాడు బయటికి వెళ్తాడు మనం చూసే ఇట. పట్టా ఒకటి కరెంట్ తీసేసి బయటకి వచ్చి మళ్ళీ అన్నాడు యారా. అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా? ఆ కరెంటు మళ్ళీ వేద్దాం. ఆడు కరెంట్ వచ్చిందని లోపలికి పోతాడు, మళ్ళీ బంద్ చేద్దాం, వాడు మళ్ళీ బయటకు వస్తాడు. కరెంట్ వచ్చినట్టుంది, ఇంకపోతే చచ్చిపోతాను.
ఈ కరెంట్కి ఏం పుట్టిందో వచ్చుకుంటా పోతాను. మళ్ళా ఉన్నాడు. అబ్బా దొంగ పాటుగా ఉన్నారా? ఇవరదాకా కరెంట్ పోతుంది అనుకున్నా, బంద్ చేసేది మీరేనా? అరే మీ బాగా ఈత ఉండడానికి తీసుకుపోదామని వచ్చినావా? కానీ వచ్చేవరకు బర్రె లెక్క పన్నావు. నేను నిద్ర ఎడగొట్టి ఎట్లా తీసుకుపోదామని ప్లాన్ చేసినాం. మీ ప్లాన్ మాత్రం ఏందరా? ఈయన అన్ని చెడగొట్టే బుద్ధులేరా? నేను ఇలా తానం చేయరాను, మొన్ననే చేసిన. చాలు నడురి, నేను రాను. అరే వాడు రానంటాండేంద్రా? ఆ రాని మన ఇద్దరం ఏం కొడతాం రా, పోంపా ఇంటికి. పామారి పీకం ఈడంతే మంచి ఎండకు చల్ల బాయిల తానం చేయొచ్చు అనుకున్నా. చింతపండు కొట్టుడు అయిపోయింది, ఈ ఇంటికి పోతా. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. చి ఈ లోకం అంతా ఎటు పోతుందో ఏమో, లోకం మీద ఎన్నో జరుగుతున్నాయి. చి అంతా రాను రాను అధ్వానానికి వచ్చిర్రు. ఇక నేను పోతానే మరి. ఎటు పోతానవే? అగో ఇంటికి వద్దానే, ఇంటికాడ బోలు బోకలు నోకోవాలి. మా అమ్మ పొలం గోపి వేయింది, మా అమ్మ వచ్చే వరకు పని అంతా వేయాలి. ఇక నేను పోతాను మరి. సరేనే, ఇక నేను కూడా పోతానే, పని చేసుకోవాలి. ఇక మీ ఇద్దరు వేయడం వల్ల నేను ఒక్కదాన్ని నీడేం చేయాలి? అమ్మయ్య ముచ్చట్ల మీద పడి నా చింతపండు అంతా చిరిపోరగాన్లు. రేపు మిరపకాయలు కూడా గిట్లనే తీసుకొస్తా, తొడవలు తీసి పెడతారు.